ఒక రాజ్యం రక్తంతో కాదు, త్యాగాలతో నిర్మించబడుతుంది. ఈ కింగ్డమ్ అనే సినిమా మీరు చూస్తే మర్చిపోలేరు. సినిమా కాదు, ఇది ఒక అనుభూతి. ఇది ఒక వీరుడి గాథ. తన రాజ్యాన్ని, తన ప్రజల్ని రక్షించేందుకు పోరాడిన గాథ. తండ్రి చనిపోతే రాజ్యం చీలిపోతుంది, కానీ ఓ యువరాజు తన మీద వంపిన బాధ్యతలను ఎలా నెరవేర్చుకున్నాడో గాథ. దుర్మార్గ రాజులపై విజయం సాధించేందుకు ఇతని కలలు, త్యాగాలు మన మనసుకి తాకతలే చేశాయి. హీరో పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఒక అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆయన నటన చూస్తే గుండె కంపించక మానదు. పరాక్రమం, ప్రేమ, బాధ అన్నీ కలిపిన పాత్ర. విలన్ పాత్ర మాత్రం దయ్యంలా కనిపించాడు. అతని డైలాగులు థియేటర్లో హంగామా సృష్టించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్లో చిత్రకళలా ఉంటుంది. బీజిఎం గుమ్స్ బంస్ రావాల్సిందే. డైలాగ్ ఒక్కొక్కటి పదునైన కత్తిలా ఉండి హృదయాన్ని కోస్తాయి. 2025లో వచ్చిన కింగ్డమ్ అనే సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్ మరో వేరే లెవెల్కు తీసుకెళ్ళింది. ఇది సినిమా కాదు, ఇది ఒక విజువల్ విప్లవం. దర్శకుడు నాగేష్ వరప్రసాద్ ఈ సినిమాలతో తన కలలను నిజం చేశాడు. 5 సంవత్సరాల స్క్రిప్ట్ వర్క్, 1000 మంది ఆర్టిస్టులు, 25 దేశాల ట్రైనింగ్ టీంలు ఈ సినిమా వెనుక ఉన్నారు. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది రాజధర్మం, విశ్వాసం, దేశభక్తి మిశ్రమం. ఒక యువరాజు ఎలా నిజమైన నాయకుడిగా మారాడో చూపిన కథ. కింగ్డమ్ సినిమా మిస్ అవ్వకండి. ఇది కేవలం సినిమా కాదు, ఒక పోరాటం, ఒక గౌరవం, ఒక గాథ. మీరు చూసారా ఈ సినిమా? కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఎలాంటి విషయాల విశ్లేషణ కావాలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో సినిమాల గాథల కోసం మాతో ఉండండి. థ్యాంక్ యూ.